వచ్చేసరికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేశారంటే రివర్స్ టెండరింగ్ అని చెప్పి క్వాలిటీ కన్స్ట్రక్షన్ లేకుండా కాంట్రాక్ట్ గుత్తేదారులందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి ఈరోజు చూస్తే అక్కడ క్వాలిటీ అసలు మొత్తం క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్ ఉంది అధ్యక్ష. ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా లీక్స్ అధ్యక్ష. అంటే నేనేమన్నానంటే ఏదైతే రివర్స్ టెండరింగ్ చేసి ఆ క్వాలిటీ లేనటువంటిది ఉందో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మళ్ళీ మనం ఏదైతే పద్ధతిలో P1, P2, P3 పద్ధతి పెట్టామో ఆ విధంగా మళ్ళీ లబ్ధిదారులు గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ ఎవరైతే క్యాన్సిల్ చేశారో వాళ్ళు ఒకసారి పర్సన్ టు పర్సన్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి గౌతు శిరీష గారు, మీరైనా సరైన సమయంలో ముగిస్తే సంతోషం. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన మంత్రి గారికి 2014-19 మధ్య అప్పటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనతో మరియు మీ చొరవతో పేదవాడి సొంత ఇంటి కళ టిట్కో హౌసింగ్ ని మీరు తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. అయితే టిట్కో హౌస్ కి సంకల్పం అయితే జరిగింది సార్ అధ్యక్ష. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలు పెట్టాం అధ్యక్ష. లబ్ధిదారుల ఎంపిక కూడా పలాసలో జరిగింది అధ్యక్ష. అయితే 2018 అక్టోబర్లో అక్కడ తిత్లీ తుఫాన్ రావడం, ఆ తర్వాత నష్టపరిహారం, ఆ ఇష్యూలోని ఎలక్షన్ కోడ్ రావడం లబ్ధిదారుల్ని ఆపేశాం అధ్యక్ష. అయితే దాదాపు మా పలాసకి 1968 శాంక్షన్ అయ్యే అధ్యక్ష. ఇప్పటికి 912 కంప్లీట్ చేశాం అధ్యక్ష. కానీ వాటికి ఇంకా ఈరోజు ఇతర సౌకర్యాలు కానీ ముఖ్యంగా కరెంట్ కానీ అలాగే శానిటరీ కానీ ఎటువంటి ఫిక్స్ చేయలేదు అధ్యక్ష. ఇంకా 1056 మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అయితే బ్యాంక్స్ నుంచి ఆ లబ్ధిదారులకి నోటీస్ రావడం జరుగుతుంది అధ్యక్ష. వాటి మీద మనం ఏదైనా ఉపశమనంగా ఒక చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఈవెన్ పేపర్లో కూడా ఆ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అధ్యక్ష. అయితే 2019-24 మధ్య ఉన్న అప్పటి వైసీపీ ప్రభుత్వం రంగులు మార్చడం తప్ప ఇంకా ఏమీ చేయలేని చేతకాని ప్రభుత్వం అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆ 1056 మందికి టిట్కో లబ్ధిదారులకి జగనన్న కాలనీ ఇచ్చారు అధ్యక్ష. అయితే అప్పటి మనకి కట్టిన డీడీలు అంటే మనం టిట్కో హౌసెస్ మనం కట్టిన డీడీలు ఈ రోజుకి ప్రభుత్వం దగ్గరే ఉన్న అధ్యక్ష. మనం ఇవ్వలేని వారికి ఆ డీడీలు కూడా వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. టిట్కో ఇల్లు లబ్ధిదారులకు మనం ఇవ్వకుండానే బ్యాంకర్స్ లబ్ధిదారులకు నోటీసులు ఇస్తుంది అధ్యక్ష. చాలా మంది పేదవారు వాటిని కట్టలేక ప్రతిరోజు మా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. గౌరవనీయ మంత్రి గారికి ఆ టిట్కో హౌసెస్ మనం మిగతావి కూడా పూర్తి చేస్తామా లేదా, ఎప్పటి లోపల పూర్తి చేస్తామో, ముఖ్యంగా ఈ బ్యాంకు నోటీసులకి మన ప్రభుత్వం మన లబ్ధిదారులకు ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తుందో తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. బోండా ఉమా గారు లేరా? కొనతాల